ఏం లేదే పాకం ఎలా అవుతున్నాడు చూస్తున్నాను. మన వ్యాపారం మొదటి నుంచి చూస్తానే ఉన్నావు. అవును చూస్తున్నాను. చూస్తమే కానీ చేయడం చేత కావట్లేదు. నేను చేస్తే వీడికి పని ఉండదు కదా అందుకని. రావును నువ్వు ఉండవయ్యా. ఈ తెంగడు మాటలు పట్టించుకుంటావేటి? నీ కాపురం సెడగొట్టకపోతే నేనేదో కాదన్నట్ట. ఎరగట్ నీలాటోడే నువ్వు చెయ్యి ఎదురు చెయ్యి. నువ్వు వెళ్ళు తొందరగా తయారవు. రావులే ఏదో ఫ్రెండ్షిప్ కొద్దాన్నాను రా, నువ్వేం పట్టించుకోక. వెళ్ళా తయారు గట్టిగా పట్టుకో, అసలే లూజు ప్రాణం. ఒంటి మీద కొలిసి వచ్చినా సైకిల్ అక్కడ మాత్రం రాలేదు. ఎక్కడో రాకపోతే ఎక్కడే వచ్చేసింది కదా. రైట్ రైట్ వేసుకో. పెద్ద చెప్పొచ్చావులే. నువ్వు పప్పు చేయాలి. రాంబాబు స్పెషల్. రాంబాబు ఆపు, రాంబాబు ఆపు. ఎంతవరా? రూపాయికి ఇవ్వా. రాంబాబు 4 జీళ్ళు ఇవ్వా. డబ్బులు ఎవరా? రేపిస్తాను. రేపిస్తావా? మన దగ్గర అడుగులు ఎవరే? డబ్బు లేకపోతే ఇంటికి లేదు ఒకటి తీసుకొచ్చి. అయితే ఇక్కడే ఉండి ఇప్పుడే వస్తాను. అలాగే నేను ఎక్కడికి వెళ్ళిపోతాను. ఇడే టీవీయో రేడియోనో తెస్తే బాగుండు. ఏట్రా చేతులు ఒప్పుకుంటే వచ్చావు, ఏడు తేలేదేటి? ఇంకో అయ్యి బాబు తాలిపొట్టు వద్దురా కళ్ళిపోతాయి. మా నాన్నకి ముందు కాల్సినప్పుడల్లా దీన్ని తాకట్టు పెడతాడు. మరి మా నాన్న కళ్ళు పోలేదే? ఒరే నువ్వు చిన్నోడు కాదు రే, పెద్ద అయిన తర్వాత నువ్వు తాళ్ళనే కాదు ఆళ్ళనే అమ్మేసేటట్టున్నావు. నువ్వు సోదాపి జీళ్ళు ఇందా వెళ్ళిపో వెళ్ళిపో. నేను బట్ట తడిపేస్తే ఏంటా పొద్దున ఏదో రూపులా ఏంట్రా ఈ సొక్క కొట్టడం? పులి హ్యాండ్స్ కొట్టమంటే ఆ ఫ్యాన్స్ కుట్టావేంటి? నువ్వు ఇచ్చిన కొట్ట ఆ ఫ్యాన్స్ కే సరిపోయింది. అంతేనా? 6 మీటర్ నొక్కేసావా? అమ్మ నా టైలరింగ్ నా అక్కడం తొక్కడం మా ఇంట వంట లేదురా. ఏం కొత్త అనుకుంటున్నావు? మాది చేసుకొచ్చావు బాగుందిరా. నేనే కదా కుట్టాను. ఎప్పుడే తీసుకెళ్తాను. ఆ గుడ్డ నీ ఒక్కడి కోసమే తయారు చేశారనుకుంటున్నావా? మనుషులు పనులు మనుషులు ఉంటాయి, గొడ్డలు పనులు గొడ్డలు ఉంటాయి. పొద్దున ఎదవ అబద్ధాలు ఒకటి. ఈసారి నా సొక్కా కొట్టమని నీకు ఇస్తే మా ఆవిడ చెప్పించు కొట్టు. నీ ఆవిడ చెప్పులేసుకుంటుందా? అంతూసావేంట్రా? చొక్కా మీద ప్యాంట్ కొనవా? ప్యాంట్ వేసుకోరా, నేను నిన్న ఇక్కడ వేసుకుంటాను. ఇంతవరకు దొరకలేదు. వాడి వాళ్ళు దొరికిపోలా, ఊళ్ళో వాళ్ళ బట్టలు దొప్పేసి నీ బుద్ధి వాళ్ళు దొరికిపోయినా. ఊర్లో వాళ్ళందరికీ లేనిపోని చెప్పులు అంటే వాళ్ళ దగ్గర డబ్బులు దొప్పేయట్లేదండి. దానికి దీనికి ఏముంది? నాకు పోలికంటే నువ్వు ఆప్రాల్ టైలర్వి, నేను ఆర్ఎంపీ డాక్టర్. నిన్న కాక మొన్నటి వరకు రాజులో పొగాకు కంపెనీలో పనిచేసేవాడు కదా. నేను పనిచేసింది పొగాకు కొట్లో కాదురా, మందుల షాప్ లో. ఆర్ఎంపీ అన్నావు ఇప్పుడు కాదా? నీ అబ్బా నువ్వు చెప్పేది వినాలి కానీ కేర్ హాస్పిటల్ డాక్టర్ సోమరాజు నేనేం చెప్తారు నువ్వు అడుగురా. నీ కోసం బకరగా ఎవడో వస్తున్నాడా? డాక్టర్ ఇడుగా పేషెంట్ గుడ్డోడే డాక్టర్. రాత్రి నుంచి కడుపులో నొప్పండి, ఆడు పీకెత్తనాయండి, చేతులు లాగేత్తనాయండి, కళ్ళు మంటండి, మెళ్ళ నొప్పండి, చెవులు ఓరండి, తల కిరకిరకిరకిరకిరా తిరిగేస్తానండి, గుండె తడతర కొట్టేసి నాకు పొడి చేశారేంటంటే మా ఆవిడకి జబ్బు అయితేనా? ఆ మొక్క గుచ్చగా ముందు చెప్పాలా? అరే ఏ రాజా 3 స్పెషాలిటీ చేయి. అట్టాగే 3 స్పెషాలిటీ. రోజు వాళ్ళ బాబుగారు సొమ్ములాగా ఫ్రీగా తింటాకి వెళ్ళిపోతున్నారు. ఈ రోజన్నా డబ్బులు అడుగు, లేకపోతే నిమ్మక్కిల రగ్గొడతాను. ఫ్రెండ్స్ కదా బాగుండదేమోనే. ఫ్రెండ్షిప్ లో బాగోదనుకుంటే మన పరిస్థితులు బాగోవు. వెళ్ళు. స్పెషాలిటీ. రాంబాబు నా చిట్టి డబ్బులు ఎప్పుడు కడతా? ఎలాకలం ఉందేట్రా? నన్ను అడుగుతావేటి? మరి ఎవరిని అడగాల? మనీ మ్యాటర్స్ అని మా ఆవిడ తయారు చూసుకుంటుంది. వెళ్ళి దాన్ని అడుగు. ఓహో వీర్రాజు, నా బిల్ ఎంత అయిందిరా? 8.5. ఖాతాలో రాసుకో. అలాగే రాసుకోటాలో ముందు డబ్బులు ఇచ్చేయి. ఏంట్రా ఎప్పుడు లేదు మన ఎర్రాజుగా డబ్బులకి అంత డిమాండ్ చేస్తున్నాడు. ఏముంది రాత్రి ఆవిడ ఫుల్ గా కోడింగ్ ఇచ్చేకుంటా. అరే ఆడు బాకీ తెచ్చడానికి నీకు ఒక ఐడియా చెప్పమంట. ఏంటది? ఊళ్ళో ఎవరికన్నా మనీ ఆర్డర్లు వచ్చినాయా? వచ్చింది, అవి ఇచ్చేయి, ఆడి బాకీ తీరిపోదు. ఏంటి ఆలోచిస్తున్నావు? పుల్లెప్పగడి చెప్పింది కరెక్టే, ఆ పద్ధతిలో ఇచ్చేయి. ఇదిగోరా 300, ఇదిగో 30, ఇదిగోరా 30. ఏంట్రో ఐడియాకి 30 రూపాయలు ఇచ్చావు? ఐడియా కాదు, ఆ మనీ ఆర్డర్ వచ్చింది నీకే. బాగా చదివి పెద్ద నాకు డాక్టర్ అయి నన్ను ముసలి నాకు చూసుకో. పెళ్ళేంటి రే? బ్రాంతి షాప్ లోంచి బెల్ కొట్టేది ఎవర్రా? నేనే. దుర్రమ్మయ్య నువ్వా? ఏంటి బెల్లేంటి అక్కడ కట్టావు? బెల్ ఎక్కడ కట్టావు ఎక్కడ కొట్టావు అనేది కాదు పాయింట్, పిల్లలకి వినపడిందా లేదా అనేది పాయింట్. వాళ్ళకి వినిపించడం సరే, అసలు బెల్ ఇక్కడ ఎందుకు కట్టావు? అది కాదు సీను, బెల్ అక్కడ కొట్టడం వచ్చి మందు ఇక్కడ కొట్టడం ప్రాబ్లం అయిపోతుంది. అందుకని బెల్లు మందు ఒకే చోట కొట్టొచ్చని ఇక్కడ కట్టాను. సరే అసలు రోజు మందు ఎందుకు కొడతావు మాయా? నా కూతురు నా దగ్గర లేదనే బాధతోటి తాగుతున్నాను రా. అయితే నీ కూతురు అయితే మానేస్తావా? నేను మా అన్నం, నా కూతురు నా దగ్గర ఉందనే ఆనందంతో తాగేస్తాను. అన్నట్టు కూతురు అంటే జ్ఞాపకం వచ్చింది, మా అమ్మాయి స్కూల్ కి టీచర్ గా అవుతుంది తెలుసా? ఇప్పుడు తెలిసింది గానీ రాజోలు వెళ్తున్నాను, నీకేమైనా కావాలా? నాకేం వద్దు గానీ చేతియాలు ఊరి నుంచి వస్తుంది కదా, నువ్వు దగ్గర ఉండి జాగ్రత్తగా తీసుకురా.
అల్లుడు ఆర్య ఎల్లో వి లవ్ 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 లవ్. అల్లుడు ఏమన్నాడు? ఒరే ఆర్య ఏమన్నా? మనం ప్రేమిస్తున్నాం అంటే ప్రేమని ఇస్తున్నాం. వాడికి పుచ్చుకునేవాడు ఉన్నాడు కాబట్టి ఇచ్చుకున్నాడు. మనకెవడున్నాడు? జనం ఉన్నారు. అబ్బా బస్సు వచ్చి వెళ్ళిపోయినట్టుంది. కాటన్ చీర చేతిలో కొడుకు టీచర్ సీత. రా సీత వెళ్దాం. ఇదేంటి సీత, చిన్నప్పుడు చీపిరి పుల్లాగా ఉండేదానివి ఇప్పుడు సిలిండర్ లాగా తయారయ్యో. ఎవరు నువ్వు? నేను సీత, సీనుని. చిన్నప్పుడు కలిసి ఆడుకున్నామే. నేను సీతను కాను, నా పేరు శాలిని. ఓహో, సీత పేరు పాతకుందని మార్చేసుకున్నావా? సరే, మీ నాన్న సూర్యరామ వెయిటింగ్, పద వెళ్దాం. ఆయన ఎవరు? మా నాన్న పేరు రాజారావు. అమ్మని, నీ పేరు మార్చుకుంటే మార్చుకున్నావు, నాన్నే మార్చేసావా? కలికాలం. సరే, ఎట్లు వెయిటింగ్, పద. దొంగ దొంగ దొంగ. ఏడు ఏడు ఎక్కడ ఎక్కడ వచ్చేస్తున్నాడు వచ్చేస్తున్నాడు. చూసాగాడు రోయ్. టింగ్ 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 టింగ్. గుర్రావ్, నీళ్లు కలుపు. నీళ్ళు కలిపితే కిక్కా కదా. ఆల్రెడీ కలుపుందని అడిగి తెలియదే. మందు దాట సుఖీ. సీత నాన్న సుఖీ బాబా. ముందు అడిగితే బాగోదని అడగలేదు కానీ ఇంతకే నాకు మందు ఎందుకు ఇప్పించేసి. నీకు మంది అంటే ఇష్టం కదా మావయ్య. అల్లుడు అల్లుడు అనేసాడు, అల్లుడు అనేసాడు. అల్లుడు నువ్వు ఎంత మంచోడు అయ్యా. కడుపును పుట్టిన కన్న కూతురే నన్ను అర్థం చేసుకోలేక మందు మానేయమంటుంటే నువ్వు అంటే ఇప్పించావు. చేతికి మందంటే ఇష్టం లేదన్నమాట. అసలు ఇష్టం లేదే. మరేమంటే ఇష్టం? పువ్వుల్లో గులాబీ, స్వీటుల్లో జిలేబీ, రంగుల్లో నలుపు, నువ్వు నా చేయి నలపకు. రుచుల్లో పులుపు, మార్నింగ్ వాకింగ్, ఈవినింగ్ జాగింగ్, ఇంకా దాని బాబునైనా నాకు పొద్దున్నే మధ్యాహ్నం రాత్రులు 3 ఫుల్స్ ఫుల్ గా తాగడం నాకు ఇష్టం. అవును, ఇంతకాలం లేదు నా కూతురు గురించి వివరాలు ఎందుకు అడుగుతున్నారు? పెళ్ళిడికి వచ్చింది కదా, ఏదైనా మంచి సంబంధం ఉంటే చూసి చేద్దామని. ఇప్పట్లో నా కూతురికి పెళ్లి చేసే ఉద్దేశం నాకు లేదు. చేసే ఉద్దేశం నీకు లేకపోవచ్చు, కానీ ఇలాంటి మంచి కుర్రాడు దొరికితే చేసుకునే ఉద్దేశం చేతుకుండొచ్చు కదా. నేనే నా కూతురు గురించి నాకు బాగా తెలుసు. అది నిప్పు, ఇది పప్పు. తప్పు అంటే కాలేజ్ లో చదివింది కదా, ప్రేమకేమైనా ఉందేమో. అది ఎవరిని ప్రేమించలేదు. నెంబర్ 1 క్యాన్సర్, నెంబర్ 2 కూడా క్యాన్సర్. ఇదే పడిపోయి ఇక వీడు సాయంత్రం దాకా లేవడం. మరి మధ్యాహ్నం కోట అయిపోయింది కదా. అమ్మాయి గురించి అంతా తెలుసుకున్నాం కదా, తర్వాత మ్యాటర్ ఏంటి? ఇంకా మ్యాటర్ ఏంటి? సీతకి ఐ లవ్ యూ చెప్పేట్వేసీను. నేను ఐ లవ్ యూ చెప్తాం సరే, సీత నన్ను లవ్ చేయాలంటే చెరిగిపోని ముద్రలాగా గుర్తుండిపోవాలి. గుర్తుండిపోవడానికి ఇదే పెద్ద మ్యాటర్ అయితే. నా జేడు సైకిల్ తీసుకెళ్లి తిన్నగల గుద్దాయి, గుర్తుండిపోతాం. ఒకవేళ గుర్తులేవనుకో మళ్ళీ గుద్దాయి, వెంటనే హాస్పిటల్ జాయిన్ చేసి నెత్తి మీద తడుపడి పెట్టి జ్యూస్ మీద జ్యూస్ ఇచ్చాయి, బ్లడ్ మీద బ్లడ్ ఇచ్చాయి. బ్లడ్ టు బ్లడ్ కలిస్తే ప్రేమ అయిపోద్ది, 10 మంది పిల్లలు పుట్టారు. సీనుగా గురి తప్పకుండా గుద్దేయి, మిస్ అయితే మళ్ళీ గుద్దేయి. ఏం సిను, ఏమైంది? ఎందుకు లార్చో? సీత, సీను, జీడిగాడు, సైకిల్, చైను, కడ్డి, పగులు, సొక్కలు, నేల, స్కూలు, బెల్లు, వెళ్ళు వెళ్ళు. మతిగాని పోలేదు కదా. అయ్యో అయ్యో అయ్యో, రే జీడిగా తగలరా, చాడు తగిలిందుకోతురా. అయ్యో అయ్యో, తడిగుడ్డ నాకు పెట్టాడు జీడిగాడు. ఏంటి బావా, ఏం చేస్తున్నావు? అది ఎక్సర్సైజ్ ఎక్సర్సైజ్. నేనంతా చూశానులే బావా. మొత్తం చూసావా? ఏంటి లవ్వా? అవును. లవ్ అంటే ఇలా సైకిల్ వేసుకుని వెళ్ళి ప్రేమించే అమ్మాయిని గుద్దేయడం కాదు. మరి ఆ అమ్మాయి ఇష్టాలను తెలుసుకుని నిన్ను ఇష్టపడేలా చేసుకోవాలి. ఓహో, నమస్కారం అండి. నమస్తే. మన ఇద్దరికంట రాసీత, ఇంట్లో మనం అంటే మంచి మర్యాద. పెద్ద పెద్ద పనులన్నీ మనకే చెప్తారు. గంగమాత, గంగమాత, ఇప్పుడు బయటకు వస్తుంది కదా, మన లెవెల్ ఏంటో నువ్వే చూస్తావు. సీనుగా ఈ మధ్య రావట్లేదేట్రా రాళ్ళోడా? రాళ్ళోడా గౌరవం. ఈ అమ్మాయి ఎవర్రా? మన ఊళ్ళో స్కూల్ కి కొత్తగా వచ్చిన టీచర్. నమస్కారం అమ్మా. కూర్చో సీత. ఏంటి గంగమ్మ, పిల్లల్ని స్కూల్ పంపించలేదంట?
ఒరే సీనుగా కొంచెం నీళ్ళై ఎల్లరా. పెద్ద పెద్ద పనులన్నీ మనకే చెప్తారు. రారా టెంకి ఇప్పుడు వెళ్ళాలా నువ్వు? పిల్లాన్ని స్కూల్ కి ఎందుకు పంపించట్లేదు? నేను వెళ్ళమని ఎంత చెప్పినా వినకుండా ఆటలకి వెళ్ళిపోతున్నాడమ్మా. ఏదో రకంగా భయపెట్టో బుజ్జగించో వాడిని స్కూల్ కి పంపించండి, లేకపోతే వాడి భవిష్యత్తు నాశనం అయిపోతుంది. కరెక్ట్ గా చెప్పావు సీత. ఇదిగా గంగమ్మ, అవసరమైతే వాడిని 4 తన్ని పంపించు. ఒరే సీను, తన్నవలసింది నన్ను కాదురా నిన్ను. నేను బడికెళ్తుంటే వద్దని గుడి వీధిలో గోళీలు ఆడుకోమన్నావుగా. ఒరే నువ్వు చెడిపోయింది కాకుండా పిల్లాన్ని కూడా చెడగొడుతున్నావురా సచ్చినోడా. నువ్వు బుద్ధిగా టీచరమ్మ చెప్పిన మాటిని రేపటి నుండి శ్రద్ధగా స్కూల్కి వెళ్ళు, లేకపోతే ఈ సీనుగాళ్ళగా జులై ఎదవలా అయిపోతావు. అయ్యి బాబోయ్, తేడా వచ్చేస్తాను సీత, నువ్వు పని చూసుకుని వచ్చే. ఏమే, నీకు సిగ్గులేదు నాకు సిగ్గులేదు. బాబోయ్, మళ్ళీ తేడా వచ్చింది. సీను, ఇటు వెళ్దాం రా. ఈ వీధి నుంచి కదా, ఆ వీధి నుంచి వస్తాను. ఈ వీధిలో ఒక అబ్బాయి ఉన్నాడు. అడిగి నేను చెప్పి తీసుకొస్తాలే రేపు. వాడు బాగా చదువుతాడు సీను, ఎందుకు రావట్లేదు తెలుసుకోవాలి కదా. ఈ వీధిలో నేను రాను. ఏ ఎందుకని? అయ్యో, ఈ వీధిలో మందు షాప్ ఉంది. ఉంటే ఏంటి? మందు అంటే నాకు చిరాకు. మందు తాగితే తప్పు, వీధి నుంచి నడవడానికి ఏంటి? పర్వాలేదురా. కదా నన్ను కాదు, వాళ్ళ అమ్మ పేరు సీను. పిలిచిన పలకుండా వెళ్ళిపోతారు, డబ్బులేరా? తర్వాత టీచర్ ఎవరుంటే నాకెందుకురా? మందు పట్టుకెళ్ళి అన్నాలైందే. నా ఫ్రెండ్స్ కోసం తీసుకెళ్లారు. ఎవరికైతే నాకేంట్రా? 2 ఫుల్లు నిప్పు పట్టుకెళ్ళవు, ఇంతవరకు రూపాయి ఇవ్వలేదు. 2 ఫుల్లే కదా, నిప్పేంటి? ఆ రోజు నిప్పు సోడా కూడా కలుపుకోకుండా తాగేసావు, దానికి వాడతా డబ్బు నీ బాబా. అవునరా, మా బాబు వేస్తాడు, పైన ఉన్నాడు, వెళ్ళి తీసుకో. ఇదిగోరా 2 ఫుల్లు, ఒక నిప్పు. ఏటో అల్లుడు, నువ్వు పంకజం ఇంటికి వెళ్దామని దగ్గర నుంచి నా ఒంటి మీద గొడ్డాకట్లేదు తెలుసా? ఈ విషయం తయారీ తెలిసిందనుకో, నీ బొందులో పేన. మనం అందరం ఇలా ఎగేసుకుంటూ వచ్చేస్తున్నాం. ఒకవేళ ఇంట్లో ప్రెసిడెంట్ గారు ఉంటే ఆ మాత్రం మనకు తెలియదు, లేడు కాబట్టి వచ్చా. 7 మంది అని చెప్పేవారో సీనుగా. ఇదిగో అల్లుడు, ముందుకుండానే చెప్తున్నాను, అందరిలోకి పెద్ద నేనే కాబట్టి నేనే ముందు. అలా ఎలా కుదిరితే? కావాలంటే చీట్లు వేద్దాం. నార్మైండే, మనం వచ్చింది ఆ పనికి కాదు, పంకజం ఇంట్లో టీవీ ఎత్తుకెళ్ళటానికి. ఏటే టీవీ ఎత్తుకురాడానిక? అవునరా, సీత స్కూల్ టీవీ కావాలంది. అల్లుడు, అదేదో ముందే చెప్పుంటే చీకట్లో కనబడకుండా మారు యాసం వేసుకొని వచ్చేవాడి కదా. ఈ సైజ్ కి ఎప్పుడైనా కనపడు, నోరు మూసుకుని పద. వస్తాను గాని లోపలికి వెళ్ళగలడం. ఇంత తెలిసి నాకు ఆ మాత్రం తెలియదు అనుకున్నావా? ఇదిగో ఇన్ని తాళాలు ఎందుకు? నువ్వు పద. పంకజం పడుకుంది, 2 నిమిషాల్లో పని పూర్తి చేసుకుని వెళ్ళిపోవాలి. 3 నిమిషాలైతే అల్లుడు, నువ్వేనా? నేనే. చెప్పు. ఇల్లంతా చీకటిగా ఉంది, లైట్ వేయమంటావు? లైట్ వేస్తే పంకజం లేచిపోతుంది. ఆల్రెడీ అక్కడి నుంచి లేచిపోయి వచ్చిందే కదా. ఆ లేచిపోవటం వేరు, ఈ లేచిపోవటం వేరు. వెళ్ళి టీవీ ఎత్తుకో. లేచిపోవడం వేరు, లేచిపోవడం వేరు అంటాడు, 2 ఒకటే కదా. అమ్మో, గ్రైండర్ మీద పడ్డాడు. ఎంత బరువు ఉందండి? ఉండే. ఏం చేస్తున్నారా? అదే బావా, టీవీ ఎత్తుకుతున్నా. 4 పలకలుగా ఉంటది టీవీ. టీవీ వంటిట్లా ఉంటుందా? మనలో మనకి అబద్ధాలు ఎందుకు బావా? రోజు రొబ్బలేక చేతులు పుల్లెడిపోతున్నాయి. గ్రైండర్ పనికి వస్తుందని సాయం పట్టేస్తున్నా. నేను నిన్ను సాయం పడతా. టీవీ ఎత్తుకో. అలాగే. గుడ్డోళ్ళు అలా గుద్దేవారా? ఈ చీకట్లో చూపున్నా లేనట్టే ఉందిరా బాబు. సర్లే రే, అక్కడ టీవీ లేదు, అక్కడ లేదు, నువ్వు అటెళ్ళు. ఏం చేస్తున్నారు? మేము 7 అడుగులు నడుచుకుంటూ వచ్చాం. ఒక్క సెకండ్. స్వర్గం ఎక్కడో ఉంటదంటారు, కానీ ఇక్కడే ఉంటదని నాకు ఇప్పుడే తెలిసింది. పంకజం పక్కలో ఎలాగూ పడుకోలేను, కనీసం పంకజం పక్క మీదనే పడుకుంటాను. ఎంత హ్యాపీగా ఉంటుందో. పంకజం పంకజం పంకజం, ఐ లవ్ యూ. మిస్ అయితే మళ్ళీ దొరకదా? ఇలాగే ఈ దిండునే పట్టుకోవాలి, ఎందుకంటే పంకజాన్ని నేను ఎలాగూ పట్టుకోలేను, అది నెంబర్ 1. ఒకవేళ పట్టుకుందాం అనుకున్నా అది ఎలాగో నన్ను పట్టుకునేవద్దు, అది నెంబర్ 2.
వచ్చింది వచ్చింది పడుకుంది. ఇదేట్రా మీరు వెళ్ళండి. తయారు మీ వాళ్ళకి మా వాళ్ళకి కౌరు పెట్టు. నాకు కర్మ మాత్రం బాగా చెయ్యి. అందరికి భోజనాలు బాగా పెట్టు. భోజనాల్లో జీళ్ళు పెట్టడం మర్చిపోకు. పంకజం కింద ఎందుకు పడుకున్నావురా? దాని కింద నేను పడుకోలేదు, అదే నా మీద పడుకుంది. బాగుంది కదా అనుకున్నాను. పండది బాగా బరువుగా ఉంది అల్లుడు. మీరు రావడం లేట్ అయితే చచ్చిపోయింది అల్లుడు. తయారు అంటారు అయిపోయింది. మొత్తానికి టీవీతో బయటపడ్డారు. అల్లుడు టీవీ తీసుకెళ్లి డైరెక్ట్ గా సీతకి ఇచ్చేద్దాం. ఇప్పుడు ఇస్తే దొంగతనం చేసామని సీతకు తెలిసిపోతుంది. చేసింది అదే కదా. ఆ విషయం సీతకు తెలియదుగా. ఇప్పుడు తెలియపోయినా రేపు పొద్దున ప్రెసిడెంట్ చూస్తే తెలిసిపోద్ది కదా. అయితే ఓ పని చేద్దాం, టీవీ మీద ఇది పంకజం ఇంట్లోది కాదు అని రాసేద్దాం. నోరెత్తామంటే 4 గదిరించి ఆపరేషన్ చేసేస్తాను. ఓ పని చేద్దాం, ఏంటది? టీవీకి రంగేద్దాం. నేనేస్తాను. ఇంద్రజిత్తు వల్ల స్పృహ కోల్పోయిన లక్ష్మణుణ్ణి జారిపోతుంది జారిపోతుంది. పట్టుకో పట్టుకో. టీవీ కాదు కిందన కిందన. ఇదేం కర్మరా బాబు, బొత్తాలు కుట్టుకోవడం తెలీదు. కుట్టుకోలేదు కానీ పైకి కట్టు. టైలర్ దేవున్నాను కదా, టెన్షన్ పడతారంట. ఒక నిమిషం నవ్వి ఇక్కడ కుట్టేస్తా. నీ పని లేదని చెప్పి రోడ్ మీద దుకాణం పెడతావు, టేప్ పెట్టి కట్టు. మంచి అడి ఇచ్చే బావ. ఒరే జీళ్ళు, నా టేపే నీ మొలతాడు. అలా ఆంజనేయుడు సీతాలు ఏంటి సిను ఏం రండి రండి లోపలికి రండి. ఇక్కడ పెట్టండి టేబుల్ మీద. ఏంటిది అక్కడ ఏంటి సిను ఇది? చూస్తే నీకే తెలుస్తుంది. ఏది పంకజం ఇంట్లో కొట్టేసిన విషయం? ఏంటిది టీవీ. మరి రంగేంటి? టీవీ. ఏ తక్కువైందా? తీగ తెగిన పిడేలు మొక్కడు ఊను. అద్దానికి ఎవరన్నా రంగేస్తారా? ఏంటి మీరే కదరా ప్రెసిడెంట్ గుర్తుపట్టుకుని మొత్తం రంగమని చెప్పింది. తప్పేమన్నాను? ప్రెసిడెంట్ పంకజానికి ఇస్తే పంకజం ఇంట్లో నుంచి రాత్రి మనమే కదా కొట్టించాం. నువ్వు టీవీ పట్టుకోరా అప్పుడు. అడ్డమైన ఐడియాలు ఇచ్చి అడ్డమైన పనులు చేయిస్తారు. ఎదవశానండి. పెట్రోల్ చూడు. అలాగే ఈ దెబ్బతో మొత్తం క్లీన్ అయిపోద్ది. అంటే పెట్రోల్ పారం వస్తాడేరా ఎదవా. సిగరెట్ కాల్చుకుందాం తీసుకో. తాగు. అల్లుడు ఐడియా. నచ్చిగా పాము కావాలరా? ఎందుకంటే ఏం లేదురా, రేపు గుళ్ళో నాటకం వేస్తున్నాము. అందులో రాములో రేషన్ వేస్తున్నాను. మరి రాములూరు మెళ్ళో పాము ఉండాలి కదా. రాములూరు మెళ్ళో పాము ఏంటండి? రాములూరు కాదు, కృష్ణుడు అనబోయి రాముడు అన్నాను. ఓహో అన్నారు, చెప్పండి. బాగుంది. ఎంతకైతే ఎవరికి ఏ పాము కావాలండి? కట్ల పాము, వానపాము, నీటి పాము, మలుగు పాము, పెసర పాము, ఏ పాము? ఏ అక్కర్లేదు గాని అనకొండ ఉంది. ఉంటే ఎవరా ఈ మింగెత్తది పొద్దున జీల్లాగా బయటకు వస్తాడు. నోరు మీనరా, తాస్ పాము కావాలి. కూరలు తీసిందా? కూరలు తీసిందండి. కడుపుతో ఉన్నదిరా, డెలివరీ చేసి పంపిస్తావు. నీ ఏదో డౌట్లు నువ్వు కూరలు తీసింది. సరేనండి, రేపు రెడీ చేసి ఉంచుతాను. ఇంటికి వచ్చి పట్టుకెళ్ళండి. రాజా బిల్ ఎంత అయింది? రూపాయలు. పావుకి అడ్వాన్స్ కింద ఉంచుకోపోరా. సరేనండి. ఒరే బాబాయ్, ఈ ప్లాన్ వర్కౌట్ అవుద్దంటావా? రేపు నువ్వే చూస్తావు కదా బావా. పిల్లలు ఎరగ చదివేస్తున్నారు, ఇదే మంచి టైం. వదిలే. ఇదిగో ఆగు. పావు అంటే నాగదేవత, అంచేత దండ పెట్టుకుని మరీ వదులు. ఈ అబ్బా 1 లీటర్ పాలు తీసుకురా, అభిషేకం చేసి వదులుతావు నిన్ను. అల్లుడు నాకు అసలే సెంటిమెంట్లు ఎక్కువ. నువ్వు దండం పెట్టుకోకుండా పావును కనుక వదిలేవనుకో ఎందుకు వచ్చింది కూడా? కింద పెట్టి దండం పెడదాం. బొట్టిదరు ఏట్రా కామ్గా దండాలు ఎడుతున్నారు? ఏదైనా పాట పాడొచ్చు కదా. రగులుతోంది మొగులి పొదా. పాట ఆపుతావా? నీ పాటిన దానికి 3 వచ్చిందనుకో, ఆడపోని తీసుకురావాలి. ఇప్పుడు ఆపండి మీకు అలా సీతందంటే మొత్తం ప్లాన్ నాశనం అయిపోతుంది. 2 ఒకట్ల 2 2 4 2 3 6. సరే మళ్ళీ చెప్పండి. 2 ఒకట్ల 2 2 4. పిల్లలు ఎవరు కింద దిక్కండి, దిగద్దు. బావా, నీ రంగ ప్రవేశానికి టైం అయిపోయింది. ఎంటర్ అయిపో. వెళ్ళు. ఏమైంది సీత?
డగర డగర డిష్ సింగార్ పెట్టి. ఏ సరోజా రే సీను, నీకు ఇదే శివరాకర్సారిగా చెబుతున్నాను. వెంటనే ప్రెసిడెంట్ గారి దగ్గరికి వెళ్ళి తెలుసో తెలియక నామినేషన్ వేశాను, తప్పైపోయింది, క్షమించండి, వెంటనే పోటీ నుంచి తప్పుకున్నా అని చెప్పు. తప్పుకోవటం తప్పైపోయిందని చెప్పడం ఈ ప్రెసిడెంట్ సీను గారికి అలవాటు లేదు. సింగార్ పెట్టుకుంటున్నాను. మీ అమూల్యమైన ఓటు పువ్వు గుర్తుకే వేసి ప్రెసిడెంట్ సీను గారిని గెలిపించమని ప్రార్థన. అయ్యో మావయ్య, అమ్మ, అత్తయ్య, మీ ఓటు మీ ఓటు మీ ఓటు అంటే 3 ఓట్లు. నాకే నాకే నాకే. 4వ ఓటు ఎలాగో నాకే. అమ్మా కొంచెం ఎదుర్రా. సిగ్గులేదురా? వచ్చావు, సంతోషం. ప్రెసిడెంట్ సీను గారికి అదిగో విన్నారుగా, అది ఈసారికి మాత్రమే. ఇక ముందు ప్రెసిడెంట్ సీను గారు ఎమ్మెల్యే కావచ్చు, ఎంపీ కావచ్చు, మినిస్టర్ కావచ్చు. మినిస్టర్ సీను గారికి జిందాబాద్. అల్లుడు అడుక్కో. ఓం సీత ప్రేమ దక్కాలాయ నమః. అదే అల్లుడు, ముందు కడిగేయమంటే వెనకాలతో తడిచావు. చూసుకోలేదు మామయ్య, కావాలని తనలేదు. దా 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 దా. వెంకటరామయ్య, వెంకటరామయ్య. రేయ్, మీరు పిలుస్తారా నేను పిలవనా? నేను పిలుస్తాం. గవర్నమెంట్ మీరు బోర్డు వార్డ్ మెంబర్లు, నేను ప్రెసిడెంట్ గారిని, నేనే పిలుస్తాను. సీన్ గారికి అప్పుడే బలిసిందిరా. ఒరే వెంకటరావు. ఎవరో బానే ఉన్నా బానే ఉన్నా. నిన్ను అడిగాడా బాగున్నావా అని? వాడు బాగున్నాడో లేదో అడగటం వేస్ట్ రా. వాడు బానే ఉంటాడు. పనా పాట, తింటం తిరగటం తొంగోటం. వాడి పొట్ట చూసావు సూడిగిట్లాగా ఎలా పెరిగిపోయి. వాడు నోటి అడగలు నాకు చాలా చీప్ గా. మధ్యలో నువ్వు మాట్లాడవాక, అవతల మా ప్రెసిడెంట్ గారు మాట్లాడుతుంటా. ప్రెసిడెంట్ గా చెప్తున్నాను, కుడితిలాగా మందు దాగి 10ంటికి దొంగని 10ంటికి లెగటం కాదు. ఏంట్రా ఇందాక నుంచి చూస్తున్నాను, తెగ రెచ్చిపోతున్నారు. ఓట్లు అడుక్కోవడానికి వచ్చి కూడా పెద్ద గరానా. అయినా మీలాంటి బేవసిన కొడుకులు ఓట్లు ఎవరు వేస్తారా? ఒరే వెంకట్రావు, సనువు కొద్ది చెప్తున్నాను రా. నువ్వు ఓటు మా సీనుగాడికి వేయలేదనుకో, నువ్వు చెరువు కాపలాగాని వెళ్ళి నీలమని పక్కన తొంగుంటున్నావు నాగమంతో చెప్పానుకో, తొక్క తీసేద్దరే. ఏంట్రా మీరు చెప్పేది, అది పీకేది. రోజు చెరువు కాడికి కాపలాకని వెళ్ళి ఒళ్ళో పొంగుంటావా? అల్లుడు ఎక్కడైతే తేడా వచ్చేసినట్టుకుందో వెళ్ళిపోతాం. సీనుగా, మనం ఓట్లు అడగడానికి వచ్చావా మొగుడు పిల్లల్ని ఎడగొట్టడానికి వచ్చావరా? వాళ్ళు ఏమన్నా మొగుడు పిల్లలంటరా? అదే కోటేసి వదిలే నాగమరుతావు. మన సూరం ఇల్లు వచ్చిందిరా. సోరమ్మ ప్రెసిడెంట్ గారు చూసాడండి బావా. సోరమ్మ లోపల పనిలో ఉన్నట్టు నేను చూసి వస్తాను. సోరమ్మ సోరమ్మ సోరమ్మ. ఎవరది? ఓ స్నానం చేస్తున్నావా? నువ్వు బయటకు వస్తే బాగోదులే, నేనే లోపలికి వస్తాను. సూరమ్మా, నీ శుభ్రంగా తోమి పెడతా గానీ రేపు ఎలక్షన్ లో నాకే ఓటై పువ్వు గుర్తు. సచ్చినోడా, తానాలు గదిలోకి వచ్చి ఓటు అడిగేది. అమ్మ మాయ మాయ. ఈ సూరమ్మ బొత్తిగా మర్యాద లేకుండా పోయిందిరా. ఓటు అడగడానికి వెళ్తే పేటేసే బదులు చెంపొచ్చుకుని నెత్తి మీద కొట్టిందిరా. చూడు పప్పు కూడా మనం ఏం చేయకుండా కొట్టేసింది. నేనేం చేయలేదురా. సూరమ్మ తానాలు గదిలో తానాలు చేస్తుంది. బట్టలు లేకుండా బయటకు వస్తే బాగోదని నువ్వేగా లౌక్యంగా అడగమన్నావు. లోపలికి వెళ్ళి సూరమ్మ సూరమ్మ నీ ఈపు బాగా తోమ పెడతాను, నాకు ఓటేసి పెట్టవా అని అడిగాను. అంతేరా, చెంపొచ్చు కొట్టింది. రేయ్, గుండెల మీద చేతులు వేసుకుని మీరే చెప్పండి రా, నేను చేసిన దాంట్లో ఏమన్నా తప్పుందా? గుండెల మీదే కదరా, ఎక్కడ చేసుకు చెప్పినా నువ్వు చేసిన తప్పే. నీకు అసలు బుద్ధి లేదురా సీనుగా. తానాలు గదిలోకి పోయి ఓటు అడుగుతారా? నువ్వు ఏం చేసినా ఇంతేరా. మా అల్లుడు చేసింది కరెక్టే. ఇప్పుడు వాళ్ళ స్థానబలం కాబట్టి వాళ్ళు రెచ్చిపోతున్నారు. అంచేత వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాటలతో అడిగామనుకో ఇలాగే ఉంటది. వాళ్ళందరినీ ఆకట్టుకునేలా అడిగామనుకో అప్పుడు ఉంటది రంజిగా. ఎలా ఎలా అసలు నేనేం చెప్పాను, మీరేం చేస్తున్నారు? అందరూ వచ్చే టైం అయింది, కూర్చోడానికి బరకాలు పరిచారా? చిచి, అసలు మీ పని చెప్పడం నా బుద్ధి తక్కువ. నీ కుళ్ళు సీనుగా. సీనుగా దీనికే మమ్మల్ని ఇలా అంటున్నావు. అక్కడ రాంబాబు కూడా ఏం చేస్తున్నాడు తెలుసా? ఆకాశ గంగొచ్చింది, అందాలు ముంచెత్తింది, గోదావరి పొంగొచ్చింది. ఏటే స్టెప్ కాదేటే స్టెప్ నడివేత్తా ఎత్తా భుజమ చేసుకో. అదే అల్లుడు, స్టేజ్ మీదకి వెళ్లే ముందు ప్రాక్టీస్ ఉంటది కదా అని చేయిస్తున్నాను. నువ్వు పెద్ద మైకిల్ జాక్సన్ ప్రాక్టీస్ చేయడానికి. నువ్వు బాగుతలకే నువ్వేం ఫీల్ అవ్వకో, నేను మళ్ళీ వస్తాను. రాంబాబోయ ఏంటి డ్రెస్? ఎన్టీఆర్ స్టైల్. ఆకుచాటు పింజ తడిసే కోకబోటు తడిసే. కొట్టానంటే ఉడత మొహం కాస్త పిడత అయిపోతుంది. నేనేమో జనం రాలేదని కంగారు పడుతుంటే నువ్వేమో ఆకు చాచు పిండి తెడిచే కొమ్ము చాచు కాయ తెడిచే. ఏంటా డాన్స్ లో? నువ్వేం ఫీల్ అవ్వద్దు, కంగారు పడద్దు. మన ఊరు జనాలకి భోజనాలకి రమ్మంటే వస్తారో రారో తెలియదు కానీ రికార్డింగ్ డాన్స్ అంటే చాలు ఎగేసుకుంటూ వచ్చేస్తారు. ఇదిగో పువ్వు గుర్తు హోటల్. మీరంతా
ఈ రోజు ఈ రికార్డింగ్ డాన్స్ చూసి తరించి మా సీనుగాడికి గులాబీ పువ్వు గుర్తు మీద ఓటేసి గెలిపించాల్సిందిగా నేను మనవి చేసుకుంటున్నాను. 2 నిమిషాల్లో గానీ ప్రోగ్రామ్ మొదలు పెట్టకపోతే మా చేతులు చచ్చిపోతారా రే. అల్లుడు ఏదో తేడా వచ్చేసినట్టుంది. ఓటు సంగతి తర్వాత చూద్దాం, ముందు ప్రోగ్రామ్ మొదలెట్టిద్దాం. ఏట్రా బోతద్దో ఇట్టుకొని చూస్తున్నావు? పెద్దగా కనిపిస్తాయని అంత కనిపిస్తే కళ్ళు పెరిపోతారా యదవా? అంటే అమలాపురం, అంటే ఆహాపురం, అంటే ఇచ్చాపురం, నీళ్ళ కొట్టి లాగుతారు ఆంధ్రాజనం. హే అంటే అమలాపురం. డాన్స్ పూగుర్తిగా మీ ఓటు వేసుకోండి. డాన్స్ పూగుర్తు ఏనాయనా ఓన్లీ డాన్స్ లేనా ఇంకేమైనా ఉన్నాయా? ఇప్పుడే ప్రోగ్రామ్ మొదలైంది, అది అయ్యాక అసలు ప్రోగ్రామ్ ఉంటది. నాకు కావాలి అంటే ఎవరిని సంప్రదించాలో? ఎవరిని ఎందుకు, మా జీల రాంబాబు గారు ఉన్నాడు, ఆయన సంప్రదించు, బాగా సెట్ చేసి పెడతాడు. ఆహా ఒక్కొక్కరిని సెట్ చేయడానికి చాలా కష్టం అయిపోతుంది. ఒకరికి ఇద్దరు కావాలంటే ఎలా కుదురుద్ది? మీరే ఆలోచించండి. నేను ఆలోచిస్తాను. మీరు వచ్చేసారా? కబురు పంపిస్తే నేను పంపించేద్దాను కదా. పంపించడం కాదురా, నేను నిన్ను పంపిస్తాను సెంట్రల్ జైలుకి. ఎస్ఐ గారు దీనంతటికి నువ్వేనా హెడ్? అబ్బే నేను కదండి హెడ్, నాకు హెడ్ లేదండి. వీడు నాకు తెలియదు. నమస్కారం అండి పూగుర్తిగా. అమ్మో మాజీ నమస్కారం ప్రెసిడెంట్ గారు. అలడే మన భద్రశత్రువు వచ్చాడు, ఉరిసి చేయించేస్తాడు ఏటో. అల్లుడు నాకంతా ఊర్లో రోడ్లు వేస్తున్నట్టున్నారు. అదిగో రోడ్ ఇంజిన్ వస్తుంది. మావయ్య మన ఊర్లో రోడ్లు పడితే నాకు ముందే తెలుసు. బావా మన ఊర్లో రోడ్లు పడతాయంటే నాకంత విచిత్రంగాను కలలాగా ఉంది. నీకేంట్రా ఊర్లో అందరికీ అలాగే ఉంది. మేము పంచాయతీరాజ్ ఆఫీస్ నుంచి వస్తున్నామండి. మీరు చెప్పరా? ఈయన మా ఊరు ప్రెసిడెంట్ మిస్టర్ సీను. నమస్కారం. మీ ఊళ్ళో శివాలయానికి వెళ్ళే దారి చెప్తారా? శివాలయం ఇక్కడ నుంచి కుడి వైపు వెళ్ళండి, అక్కడ నుంచి తిన్నగా వెళ్ళి ఎడం పక్క వెళ్ళండి. అన్ని వంకలు తిరగడం డైరెక్ట్ వెళ్తే శివాలయం వచ్చేస్తుంది కదా. వీడికి తెలియదండి, నేను చెప్పిందే కరెక్ట్ అండి. ఏమండి మీరు ఆగండి. అల్లుడు నువ్వు పాస్ నువ్వు కాదు, ఈ ఊరు ప్రెసిడెంట్ తెలిసి తెలిసినట్టుండు, తెలియకపోతే తెలియనట్టుండు, అంతేగాని తెలిసి తెలియనట్టు మాట్లాడుకో. వీడు ఊరు కొత్త అండి, వీధులు తెలియవండి. అయ్యోమయ్య మీరు ఉండండి. ఏంటి నేను ఈ ఊరు కొత్త, ఈ ఊరు పుట్టినప్పుడు నేను పుట్టాను. అవును మెదడు లేకుండా. మా బావ చెప్పినట్టు వీడు అయ్యోమయ్య చెప్పాడు కదా, చెప్పినట్టు వెళ్ళండి. నీకు శివాలయానికి వెళ్ళి దారి తీసింది కదా, వెంటనే పని మొదలు. ఓకే సార్. జానబెత్తిలో అల్లుడు ఇవాళ నీకు నాకు కట్ట. ఏడోక మావయ్య. మావయ్య నీకు రోడ్ల గురించి తెలుసు, కానీ నేను ఎందుకలా చెప్పా నీకు తెలియదు మావయ్య. ఎందుకు చెప్పావు? నువ్వు చెప్పిన రూట్ అయితే ఊళ్ళో 2 రోడ్లు పడతాయి, నేను చెప్పిన రూట్ అయితే దాదాపు ఊళ్ళో రోడ్లన్నీ పడిపోతాయి. అయితే ఓకే అల్లుడు. ఎంత ఎత్తదిపోయేవాళ్ళు నువ్వు. బావా రోడ్లు ఏమిటి, గుడి ఏమిటి, రెండింటికి సంబంధం ఏంటి నాకు అసలు ఏం అర్థం కావట్లేదు. ఈ సంబంధాలకు కారణం ఒక మహానుభావుడు. మిమ్మల్ని నమ్ముకున్నందుకు మురుగుండ్ల పక్కన తిరిగే ఈ మురికి అప్పలనాయుడిని మంత్రి అప్పలనాయుడు చేశారు. ఆ చేత్తోనే ఏ పిఎంనో రాష్ట్రపతినో చేసేస్తే స్వర్ణ దేవాలయం లాగా మీ అందరికి కనీసం రోడ్లు దేవాలయం కట్టించుకుంటాను. గోసి ఆ మురికి నీకెలా తెలుసు అల్లుడు? అదే మావయ్య నిన్న ఎండిఓ ఆఫీస్కి వెళ్ళినప్పుడు ఆ మురికి మంత్రి గెస్ట్ హౌస్ లో ఉన్నాడని తెలిసింది. మీరు ఊరు వెళ్ళిపోయినాక అతను కలవడానికి వెళ్ళా. సూర్య ఆయనమా కేశవాయనమా గోసి ఏంటి అస్తమాను మంత్రి గారు గోసి అంటున్నారు? నేను చెప్తా, అది గోసి అంటే నా గోసి అనుకున్నావా? కాదు, గోసి అంటే గో అంటే గోవింద, సి అంటే శివ అను. గోవింద శివ తీసుకో. గోవింద గోసి గోవింద శివ. కొబ్బరికాయ. ఒక్క నిమిషం బూడిద ఇక్కడ. నమస్కారం సార్. నమస్తే. చెప్పండి. కూకోండి సార్. నా చెక్కు ఏమయ్యా? ఆ చెక్కి తీసుకోండి సార్. దీని మీద సంతకం లేదు సార్. బొట్టనేరు బాగాలేదు, మీ ఊరు వచ్చినప్పుడు సంతకం పెడతాను, పట్టుకెళ్ళండి. వస్తాను సార్. నమస్తే. వెళ్ళరండి. నమస్కారం సార్. నమస్తే. బాగున్నారా? కొంచెం వెయిట్ చేయండి. నమస్కారం అండి. నమస్తే. నా పేరు సీను, ఊరు లింగరాజపాలెం. నా పేరు మురికి అప్పలనాయుడు, అన్నాక మా ఊరు హైదరాబాద్. మా ఊరు గుడిలో అర్చన చేయించాను, ప్రసాదం ఇద్దామని వచ్చా. అర్చన అంటే నాకు చాలా ఇష్టం. గోసి
విభూదేడి వింతగా ఉంది. మా ఊరు గుడిలో పైనుంచి డైరెక్ట్ గా రాలుతుందండి. అయితే మీ ఊరు గుడిని మా ఊరికి షిఫ్ట్ చేసేస్తాను. అలాగే. ఇంతకీ ఏ పని మీద వచ్చా నువ్వు? పనేం లేదండి, నేను మీ అభిమాన్ని. మీరు వచ్చారని తెలిసి ఒకసారి చూసి వెళ్దామని వచ్చాను. కూర్చో కూర్చో. నేను చిరంజీవిని కాదు, సచిన్ టండూల్కర్ని కాదు, నాకు అభిమానులు ఏంటండి? ఒట్టి సినిమా వాళ్ళకి క్రికెటర్స్ కి అభిమానులు ఉంటారా? రాజకీయ నాయకులు ఉండరేంటి? రాజీవ్ గాంధీకి లేరా, వాజ్పేయికి లేరా, చంద్రబాబుకి లేరా? నాతో వాళ్ళకి పోలికేటయా, భలే చెప్పు. ఇప్పుడు నాదొక చిన్న కోరికండి. పెద్ద కోరికైనా పర్లేదు చెప్పు, మనం తీరుతుంది. మా ఊర్లో ఒక శివాలయం ఉంది. ఆ గుడి చుట్టూ 108 ప్రదక్షిణాలు చేశారనుకోండి, మీ మనసులో ఉన్న కోరికలన్నీ తీరిపోతాయి. ఏ కోరికైనా తీరిపోద్దా? ఎంత పెద్ద కోరికైనా తీరిపోతుందండి. ఇప్పుడు మీరు ఎంతకంటే పెద్ద మంత్రి కావాలనుకుంటే అది కూడా అయిపోతారు. నా చిరకాల వాంచదే కదా. రేపే మనం ఆ ఊరు రేపు కాదండి, వచ్చే శనివారం శని త్రయోదశి, చాలా మంచి రోజు. ఆ రోజు వస్తే మీకు చాలా మంచి జరుగుతుంది. డైరీలో రాసుకో, ఏర్పాట్లు అన్ని చేయి. అలాగే సార్. గోసి నమస్కారం బావా, ఐడియా సూపర్. ఈ దెబ్బతో ఈ ఊర్లో నీ పేరు మారుమోగిపోతుంది అంతే. అవునా?